పెడతామా జడల కింద గుంపు महात्मा ज्योतिराव फुले సరే నేటి ఈ భారతదేశ రాష్ట్రపిత అయినటువంటి మహాత్మా జ్యోతిరావు ఫులే గారికి 195వ జయంతి పురస్కరించుకొని చేసినటువంటి పెద్దలు ఫ్రెండ్స్ అందరూ కూడా జయంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ముఖ్యంగా మనము మహాత్మా జ్యోతిరావు ఫులే గురించి ఈరోజు నిలబడి మనం మాట్లాడుతున్నామంటే మహాత్మా జ్యోతిరావు ఫులే గారే కారణం. ఈ దేశంలో మొట్టమొదటి శూద్రులకు చదువులేదు. శూద్రులకు చదువు వాళ్ళకి అంటే వాళ్ళకి చేసినటువంటి గొప్ప మహానుభావుడు మహాత్మా జ్యోతిరావు ఫులే. అదొక్కటే కాకుండా వాళ్ళ భార్యను కూడా చదివించి ఆ రోజులలో వాళ్ళ స్త్రీలకు విద్య లేదు. వాళ్ళ భార్య మాతా సావిత్రిబాయి ఫులేని చదివించి అతను మరి ఆడవారికి కూడా చదువు ఈ దేశంలో ఆడవారికి కూడా చదువు ఉపకరించి ఈరోజు మహిళలు కూడా మన అందరూ కూడా ముందంజలో ఉండడానికి కారణమైనటువంటి ఆ మహానుభావులను మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనము ఇటువంటి మహానుభావులను ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకుని వాళ్ళు చూపిన బాటలో నడవాలని కోరుకుంటూ జై ఫులే. 90వ జయంతి బాపురావు ఫులే గారి జయంతి ఉత్సవాల సందర్భంగా ఈరోజు వారిని స్మరించుకొని జ్ఞాపకం చేసుకోవడం నిజంగా మనం అదృష్టవంతులం. వారు సమాజంలో ఉండే రుగ్మతలు కానీ ప్రతి దానికి కారణం ఏంటంటే కేవలం విద్య ఉంటే ఖచ్చితంగా సమాజమే కాదు కుటుంబం కాదు మారుతుందనేటటువంటి ఒక చదువు పట్ల ఒక అపారమైన నమ్మకం ఉన్నటువంటి వ్యక్తి బాపురావు ఫులే గారు. నమ్మకం ఉండడమే కాదు సమాజం లోపల అందరికీ చదువు వచ్చే విధంగా తగు నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. మహిళలకు ఆనాడు పురుషులకే చదువు లేదు, ఇంకా మహిళలు చదువుకునే స్వేచ్ఛ లేదు, చదువుకునే పరిస్థితి లేనటువంటి పరిస్థితిలో తన ఇంట్లోనే తన భార్యను మరి చదువులో రాణింపజేసి మరి సమాజంలో ఉన్నటువంటి మహిళలకు కూడా చదివించడానికి ఆమెను ఒక ఉపాధ్యాయురాలుగా అంటే ఆ ఆలోచనలో ఆ నడవడిలోకి తీసుకెళ్ళి సమాజంలో ఉండేటటువంటి మహిళలకు చదువుకుంటేనే ప్రాధాన్యత ఉంది. ఏ ఇంట్లో అయితే పురుషుడు చదివితే ఆయన మాత్రమే అభివృద్ధిలోకి చెందుతాడు, మహిళ ఒకవేళ చదువుకున్నట్టయితే కుటుంబమే అభివృద్ధి పథంలోకి నడుస్తుంది అనేటటువంటి అపారమైన నమ్మకం ఉన్నటువంటి మహనీయులు వారు బాపురావు ఫులే గారు. కాబట్టి మనం ఆయనను ఈ కాలం ఉన్నంత కాలము ఆయనను స్మరించుకొని ఈ సమాజంలో ఉండేటటువంటి నేటి అత్యాధునిక పరిస్థితికి కూడా మూలమైనటువంటిది వాళ్ళే అనేటటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తూ వారికి నివాళులు అర్పిస్తూ ధన్యవాదాలు. దినోత్సవ సందర్భంగా మరి ఇక్కడ విచ్చేసినటువంటి యువతకి మరి అన్నయ్య గారికి ఏడి అన్నయ్య గారికి తమ్ముడు బాగన్నకి ఇక్కడ ఉన్నటువంటి సాయి అందరి తమ్ముళ్ళకి కూడా ఈ యొక్క కార్యక్రమం సందర్భంగా నా యొక్క శుభాకాంక్షలు. నిజంగా చెప్పాలంటే బాపురావు జ్యోతి ఫులే గారు చాలా ఆదర్శప్రాయులు. మనం అందరం కూడా మరి వారి అడుగుజాడలో మరి నడుచుకొని మన కర్తవ్యాలను నెరవేర్చుకోవడం, ఈ సమాజంలో మరి చెడు రుగ్మతలను తొలగించి మంచి రుగ్మతలకు మనము అలజడి పడి మన సమాజాన్ని చక్కగా తీసుకెళ్లడంలో ముందుండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్.